వెల్కమ్ టు అవర్ ఛానల్. బాక్స్ ఆఫీస్ బొనాంజాగా 100 సినిమాలకు పైగా చేసి ఎన్టీఆర్ నట వారసుడిగా వెలిగిపోతున్న బాలకృష్ణ తర్వాతి తరం హీరోగా అభిమానులు ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు జరుగుతుందో అంతు చిక్కటం లేదు. ఆ మధ్య మోక్షజ్ఞను ట్రైనింగ్ కోసం వైజాగ్ సత్యానంద్ దగ్గరికి పంపారని, ఒకసారి లేదు విదేశాల్లో 24 క్రాఫ్ట్స్ కి సంబంధించి శిక్షణలో ఉన్నాడని, మరోసారి ఇలా రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దానికి తగ్గట్టు మోక్షజ్ఞను పబ్లిక్ లైట్ లోకి తీసుకురాకుండా బాలయ్య చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఏదో లీక్స్ రూపంలో చూసుకోవడం తప్ప మోక్షజ్ఞ రూపురేఖలు ఖచ్చితంగా ఇలా ఉంటాయనే క్లారిటీ మిస్ అయ్యి అభిమానులకు ఏళ్లు గడుస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో విజయాన్ని ఆకాంక్షిస్తూ బాలకృష్ణ కుటుంబం ఇటీవలే చేసిన దైవ దర్శనం తాలూకు ఫోటోలు లీక్ అయ్యాయి. అందులో మోక్షజ్ఞ ఉండటం అందరిలోనూ ఆసక్తి రేపింది. అయితే షాక్ ఇచ్చే అంశం ఏంటంటే అతనిలో ఎలాంటి స్పార్క్ కనిపించలేదు. ఓ మామూలు వ్యక్తిలా ఉన్నాడే తప్ప లక్షలాది అభిమానులు ఎదురు చూస్తున్న తెరంగేట్రపు కథానాయకుడిలా లేడు. ఇదే అభిప్రాయం ఈ పిక్స్ చూసిన వారి నుంచి వ్యక్తమవుతుంది. అంటే ఇంకా మేకోవర్ లాంటి ప్రయత్నాలు ఏమీ జరగటం లేదన్నమాట. మోక్షజ్ఞ మరీ టీనేజ్ కుర్రాడేమీ కాదు. ఎంట్రీకి ఇదే సరైన సమయం. మరి బాలయ్య ఇంత లైట్గా ఎందుకు తీసుకుంటున్నాడో అర్థం కావటం లేదు. బాలయ్య మార్కెట్ డౌన్లో ఉందనే విషయం ఎన్టీఆర్ బయోపిక్స్ 2 భాగాలు రుజువు చేశాయి. సో వీలైనంత త్వరగా మోక్షజ్ఞను తీసుకొస్తే ఫ్యాన్స్ సంతోషంగా ఫీల్ అవుతారు. కానీ బాలయ్య సైడ్ నుంచి అలాంటి సంకేతాలు ఏమీ కనిపించడం లేదు. అయితే అంత పెద్ద హీరో నటవారసుడిగా వచ్చే వారి మీద జనాలకైతే చాలా హైప్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. సో దాన్ని రీచ్ అవ్వడానికే బాలయ్య తన కొడుకు నుంచి కొంచెం టైంని తీసుకొని సర్టన్ టైంలో ఒక సూపర్ ఫిలింతో రాబోతున్నాడేమో ఎవరికి తెలుసు. మనం ఏం చేస్తాం, వేచి చూడాల్సింది తప్ప. చూస్తూనే ఉండండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం.